అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఒక బ్యూటిఫుల్ బ్యాగ్ని వేస్ట్ మన ఇంట్లో ఉండేటువంటి క్లాతులు రైస్ బ్యాగ్స్తోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఇది రైస్ బ్యాగ్ అండి. ఇలాంటివి మన ఇంట్లో చాలా వేస్ట్గా మిగిలిపోతూ ఉంటాయి కదా, పక్కన కూడా పడేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి 1/2 మీటర్ క్లాత్ అండి. టాప్ కుట్టినప్పుడు మనకి ఇలాంటి చిన్న చిన్న క్లాతులు కూడా మిగులుతూ ఉంటాయి. వాటిని మనం ఏదైనా క్లీనింగ్ కానీ పక్కన పడేస్తూ ఉంటాము. అలా లేకుండా ఇలా ఒక మంచి బ్యాగ్ అనేది కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ రైస్ బ్యాగ్ని నీట్గా కట్ చేసుకోవాలి అండి. కట్ చేసుకున్న తర్వాత వెడల్పు 20 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం చిన్న కట్ మార్క్ అనేది పెట్టుకోండి. అదేవిధంగా ఇది పొడవు అన్నమాట. పొడవు 23 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవు వెడల్పు 20 ఇంచెస్, లెంత్ వచ్చేసి 23 ఇంచులు దగ్గర మార్కింగ్ చేసుకొని ఆ బిట్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ బ్యాగ్ మీద మన దగ్గర ఉన్నటువంటి కాటన్ క్లాత్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా నీట్గా ముడతలు లేకుండా పరుచుకోవాలండి. రైస్ బ్యాగ్ ఎంతైతే ఉందో అదే మెజర్మెంట్తో ఈ కాటన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాగ్ స్టిచ్ చేసుకోవడానికి పట్టీ కోసమని మిగిలినటువంటి రైస్ బ్యాగ్లోంచి ఇలా కట్ చేసుకోవాలి అండి. ఇది వచ్చేసి పొడవు 11 ఇంచులు, వెడల్పు 3 ఇంచులు ఉండేలాగా 2 పీసెస్ తీసుకోవాలి. అవే కొలతలతో కాటన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలండి. పొడవు 11, వెడల్పు 3 ఇంచులు ఉండాలి ఈ పట్టీ కోసము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్స్ కోసం కూడా ఈ రైస్ బ్యాగ్ అనేది మనం తీసుకోవాలి. ఈ హ్యాండిల్కి నేను 19 ఇంచెస్ తీసుకుంటున్నా. వెడల్పు కూడా 3 ఇంచులు ఉండాలి. ఇవి కూడా 2 కావాలండి. సేమ్ అదే లెంత్తో క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కుట్టాలనో చూద్దామండి. ఇందాక కట్ చేసుకున్నటువంటి రైస్ బ్యాగ్ని ఇలా కాటన్ క్లాత్ని ఒకదాని మీద ఒకటి పెట్టాలి. అంటే కాటన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ లోపలికి ఉండాలి. సో పెట్టేసి నీట్గా 4 వైపులా కూడా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత మనకి క్రాస్గా ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఫస్ట్ ఇట్లా సగానికి ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఈ విధంగా పై వైపుకి ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని మొత్తం ఓపెన్ చేసి చివరి ఒక వైపు నుంచి ఫ్రిల్స్ అన్నమాట. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఫ్రిల్స్ మన వైపు పెట్టుకోవాలి. 3 ఫ్రిల్స్ వస్తాయి, అంతకుమించి రావన్నమాట. నెక్స్ట్ ఇటువైపు ఫ్రిల్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రిల్స్ని ఆపోజిట్ సైడ్ పెట్టుకోండి. ఫ్రిల్స్ సేమ్ ఒకే లైన్లో లేకుండా అటువైపు ఇటువైపుగా ఆపోజిట్గా ఇలా వీడియోలో చూపించినట్లు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఈ ఫ్రిల్స్ మొత్తం యొక్క పొడవు వచ్చేసి 11 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. చూసారుగా 11 ఇంచులు వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ దాన్ని ఆపోజిట్ సైడ్ అనమాట, ఈ చివరి వైపు ఫస్ట్ మనం వేసిన ఫ్రిల్స్ వెంబడే అదే ఫ్రిల్స్ని కూడా ఇటువైపు ఫోల్డ్ చేస్తూ ఇక్కడ సేమ్ ఇటువైపు కూడా మనకి 11 ఇంచెస్ ఇక్కడ లెంత్ అనేది రావాలి అండి. అది చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ అదే ఫ్రిల్స్ని ఇలా పట్టి లాక్కొని స్టిచ్ చేసుకోవాలి. ఈ కుచ్చులు ఒక ఆర్డర్లో పెట్టుకోండి, మనకి 2 వైపులా కూడా సమానంగా రావాలి. ఇలా మన దగ్గర ఉండేటువంటి వేస్ట్ క్లాతులతో చిన్న చిన్న మల్టీపర్పస్ బ్యాగులు స్టిచ్ చేసుకుంటే మనకి ఇక బయట హ్యాండ్ బ్యాగులు అనేవి కొనాల్సిన అవసరమే రాదండి. 2 వైపులా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాగ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఆ చివరు ఈ చివర్లు కూడా ఒకవైపు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండిల్స్ స్టిచ్ చేసుకుందామండి. సో ఈ హ్యాండిల్ స్టిచ్ చేసుకోవడానికి ఇందాక మనము 19 ఇంచెస్ లెంత్తో ఒక క్లాత్ తీసుకున్నాం కదా, ఈ పీస్ని రైస్ బ్యాగ్ని ఇలా పెట్టేసి కింద ఫ్యాబ్రిక్ పెట్టి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, 2 సైడ్స్ కూడా
అటువైపు ఒక ఫోల్డు, ఇటువైపు ఒక ఫోల్డ్ పెట్టి ఈ రెండు ఫోల్డ్ని మళ్ళీ క్లోజ్ చేసి ఈ విధంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చివరి వైపు నుంచి ఫస్ట్ ఎడ్జ్లో మీరు స్టిచ్ చేసుకోవాలి అండి. ఇది మనకి వెడల్పు వచ్చేసి పైనుంచి చివరి వరకు కూడా ఒకే వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా ఈ హ్యాండిల్ కోసమని. ఇప్పుడు మనం దాన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు 1.5 ఇంచెస్ వెడల్పు వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్కి రెండవ వైపు కూడా స్టిచ్ చేసుకోవాలండి. 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు హ్యాండిల్ అనేది స్టిఫ్గా అనిపిస్తుంది. అదేవిధంగా రెండవ హ్యాండిల్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 2 హ్యాండిల్స్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ బ్యాగ్కి హ్యాండిల్ పట్టీ స్టిచ్ చేసుకుందాం. ఈ హ్యాండిల్ పట్టీ స్టిచ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ 11/3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా. ఈ క్లాత్ని 2 పీసెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టి అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. ఈ కింది క్లాత్ 2 క్లాత్ కోసం మీకు జస్ట్ గుర్తు కోసం ఇలా చిన్న కట్ మార్క్ పెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ మనం హ్యాండిల్ని ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా. అటువైపు ఇటువైపు ఈ రెండు వైపులు అటువైపు 2 ఇంచెస్ దగ్గర, ఇటువైపు 2 ఇంచెస్ దగ్గర పెట్టుకొని ఇలా హ్యాండిల్ని స్టిచ్ చేసేసుకోవాలి. హ్యాండిల్స్ దగ్గర స్టిచ్ చేసేసుకున్నప్పుడు డబల్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి కుట్లు అనేవి లేస్ వచ్చినట్లు అనిపించకుండా ఉంటాయండి. డబుల్ కుట్టు వేసుకుంటే హ్యాండిల్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనం వెయిట్ ఏదన్నా పట్టుకున్నప్పుడు బ్యాగ్ ఈ హ్యాండిల్స్ అనేవి కుట్టు వీక్గా ఉంటే హ్యాండిల్స్ కట్ అయిపోతాయి అన్నమాట. సో దానికోసము హ్యాండిల్స్ దగ్గర డబుల్ స్టిచ్ అనేది స్ట్రాంగ్గా వేసుకోండి, అటువైపు ఇటువైపు. ఇక్కడ నేను హ్యాండిల్స్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకున్నానండి. సో మీకు కొంచెం ఎక్స్ట్రా లెంత్ కావాలనుకుంటే హ్యాండిల్ లెంత్ మీకు ఇంట్రెస్ట్ తగినట్టు హ్యాండిల్ లెంత్ అనేది మీరు పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండిల్ పై భాగాన రైస్ కవర్ కట్ చేసుకున్నాం కదండి. సో ఈ రైస్ కవర్ని ఈ విధంగా పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ బ్యాగ్ తీసుకున్నానండి. సో మీకు ఆల్టర్నేటివ్గా స్పాంజ్ దొరుకుతుంది కదా, మనకి రెడీమేడ్ డ్రెస్సులకు వచ్చినప్పుడు కొంచెం మందంతో ఉన్న స్పాంజ్ ఉంటుంది. సో మీకు కావాలి అనుకుంటే రైస్ బ్యాగ్ బదులుగా ఆ స్పాంజ్ అయినా మీరు ఇక్కడ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ రైస్ బ్యాగ్ని కింది వైపుకు ఫోల్డ్ చేసి హ్యాండిల్ని పైకి లాక్కోవాలి. ఇక్కడ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి అండి. పైన టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత అదేవిధంగా మొత్తం చుట్టూకురా కూడా ఒక లూజ్ కుట్ అనేది మీరు వేసుకోవాలి. స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. దీనివల్ల మీకు మన ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని రీచ్ అవుతాయండి. ఇదే విధంగా రెండవ వైపు హ్యాండిల్ పట్టీ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి అండి. ఇప్పుడు ఈ పట్టీని మనము బ్యాక్ అనేది అటాచ్ చేద్దాం. ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్కే ఒకవైపు ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా. ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని పై వైపుకి అనమాట, అంటే కింద రైట్ సైడ్ పైకి ఉండాలి, పై వైపు పెట్టి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ పట్టీ వచ్చేసి హ్యాండిల్ పట్టీ రాంగ్ సైడ్ పైకి రైట్ సైడ్ లోపలికి ఉండేలాగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి. దీని మీద మీరు మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి. ఈ టాప్ స్టిచ్ వేసుకోవడం వలన ఈ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, పైకి లేసినట్లు లేకుండా అక్కడ మనం అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇదే విధంగా రెండవ వైపున కూడా హ్యాండిల్ పట్టీ అనేది అటాచ్ చేసుకోవాలి అండి. యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ వైపు మనం ఏ విధంగా జాయిన్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. మనం టాప్స్ కుట్టుకున్నప్పుడు ఇలాంటి క్లాతులు కాటన్ క్లాత్ అని కాదండి, మీరు ఈ ప్లేస్లో ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. సాటిన్ కానీ సిల్క్ కానీ ఏ క్లాత్తో కూడా అయినా బ్యాగ్ స్టిచ్ చేసుకోవచ్చు అండి. సో ఇలాంటి క్లాతులు మిగిలినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే మనము మోస్ట్లీ కూడా యూజ్ చేసుకోము, పడేస్తూ ఉంటాము.
కొంచెం బెటర్ అండి. కాటన్ క్లాత్లు అయితే పూజ సామాను కానీ కిచెన్లో క్లీనింగ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈసారి ఎప్పుడైనా సరే ఇలాంటి బ్యాగులు కుట్టి మీరు చిన్న చిన్న బ్యాగులు మల్టీపర్పస్ బ్యాగులు అనేవి స్టిచ్ చేసుకున్నారంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇలాంటివి ఈ హ్యాండిల్ పట్టి రెండు వైపులా స్టిచ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేయండి, అంటే రివర్స్ చేయాలన్నమాట. బ్యాగ్ని రివర్స్ చేసి ఇలా రెండు సెంటర్కి వచ్చేలాగా పైన ఈక్వల్గా పట్టుకోండి. అటువైపు ఇటువైపు కూడా మనకి సెంటర్కులో ఉండాలి. సెంటర్లో రెండు ఈక్వల్గా పట్టుకున్న తర్వాత ఈ కింద చివరి వైపు ఉంటుంది కదా, ఇటువైపు కార్నర్లో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్గా అండి ఇలా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ చివరి వైపు ఉంటుంది కదా షేపు, ఇలా రౌండ్గా ఒక షేప్ అనేది డ్రా చేసుకోండి. అదేవిధంగా రెండవ వైపు కూడా సేమ్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి అండి. నెక్స్ట్ టాప్ ఎడ్జెస్ రెండు కూడా ఈక్వల్గా పట్టుకోవాలండి. అప్ అండ్ డౌన్స్ లేకుండా రెండు సమానంగా పట్టుకున్న తర్వాత పైన నుంచి కింది వైపుకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ చివరి వరకు వచ్చేసరికి మనము రౌండ్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఈ స్టిచ్ కూడా చివరి వైపు అక్కడ క్రాస్గా వచ్చేలాగా వేసుకోవాలి. చివరి వైపున ఎడ్జెస్లో ఎక్స్ట్రా క్లాత్ను కూడా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలండి. సో దీని మీద మళ్ళీ ఒకసారి మనము స్టాండర్డ్గా ఉండడానికి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ రెండవ వైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చివరి వైపు వచ్చేసి కొంచెం లైట్గా రౌండ్ తీస్తూ స్టిచ్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. అదేవిధంగా ఇటువైపు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి అండి. ఈ రెండో వైపు ఎడ్జ్ కూడా ఈ రౌండ్ షేప్ పక్కన ఉండే ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. కంప్లీట్గా స్టిచ్ చేయడం అయితే పూర్తయిపోయిందండి. ఇక్కడ మీరు కావాలంటే జిప్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ బ్యాగ్ జిప్ అనేది పెట్టలేదు, జస్ట్ ఓపెన్గా పెడుతున్నాను అంతే. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ బ్యాగు. ఇది మనకి చిన్న చిన్న షాపింగ్ చేసుకోవడానికి మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు. చాలా కంఫర్ట్ కూడా ఉంటుందండి ఈ బ్యాగ్ మనం తీసుకెళ్ళడానికి. చూసారా చాలా ఈజీ అండి. ఈ బ్యాగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మనకి జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుందండి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ బ్యాగు. మన దగ్గర ఎన్ని క్లాతులు ఉంటే అన్ని బ్యాగుల్ని మనము స్టిచ్ చేసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు. వీటిని చాలా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.